ఒక్కనొక పాయింట్ ఆఫ్ టైంలో ఇలానే ఏదో ఇష్యూ జరిగినప్పుడు అనుకుంటా అనసూయ గారు కూడా రియాక్ట్ అవ్వటం జరిగింది ఇష్యూ మీద. అంటే అవునండి, అంటే చాలా మందికి చాలా సార్లు అయ్యాయి, నాతో కూడా చాలా సార్లు అయ్యాయి. సో నేను ఆ రోజు అనుకున్నాను అన్నట్టు, ఓకే మనం నవ్వించకున్నా పర్లేదు కానీ ఒకవేళ హర్ట్ చేయొద్దు. సో మనం ఇంకొకళ్ళని బాధ పెట్టి మనం ఫన్ జనరేట్ చేసే కామెడీ మనకు వద్దులే, తగ్గినా పర్లేదు ఇంకొకళ్ళని బాధ పెట్టకుండా చేసుకుందామని అప్పటి నుంచి మేము ఒక వేరే స్టైల్లో వెళ్ళిపోతున్నాం ఎందుకు అని చెప్పేసి. అండ్ అనసూయ గారితో ఎలా ఉంటుందండి మీ రిలేషన్? మంచి ఫ్రెండ్ అండి, అనసూయ మంచి ఫ్రెండ్. అంటే ఏమంటారు దాన్ని, ఒక నేను యాంకరింగ్ లాగే వచ్చాను కాబట్టి స్టార్టింగ్లో ఒక యాంకర్ అన్న ఫ్రెండ్లీ రిలేషన్ ఉండేది. బట్ ఇప్పుడు ఇన్ని సంవత్సరాల జబర్దస్త్ తర్వాత కూడా నాకు రెగ్యులర్గా తను ఎప్పుడు బయటకు వచ్చినప్పుడు షూటింగ్ అయిపోయి బయట కలవగానే స్కిట్ ఎంత బాగుంది అబ్బి, నువ్వు క్రియేటివ్గా ఎలా ఆలోచిస్తావు, ఇంతగా నాకు చాలా హ్యాపీగా అనిపిస్తూ ఉంటుంది ఇలాంటి ఫ్రెండ్స్ ఉన్నారని చెప్పేసి షీల్ గివ్ ఎన్ ఎంకరేజ్మెంట్ కైండ్ ఆఫ్ థింగ్, మనకు ఒక మోటివేషన్ లాగా అనిపిస్తూ ఉంటుంది. సో ఎప్పుడన్నా స్కిట్ బాగా చేసినా కూడా రాలేదు అనిపించినప్పుడు నువ్వు బాగా చేసావు వదిలేసే, ఇంకా నువ్వు మార్క్స్ కోసం వదిలేసి, నీకు వచ్చింది నువ్వు చేసావు బాగా చేసావు వదిలేసే అని చెప్పేసి ఆ మోటివేషన్ ఉంటుంది. సో సేమ్ థింగ్ విత్ రష్మి కానీ అనసూయ కానీ. రష్మి కూడా లైక్ స్టార్టింగ్లో నేను కొన్ని స్కిట్స్లో డల్ అయిపోయినప్పుడు కామెంట్స్ పెట్టేవాళ్ళు పెడతా ఉంటారు కదా, వాళ్ళకి ఏం పని ఉండదు ఇంట్లో, వీడిని తీసే అంటూ ఉంటారు, వీడు డబ్బులు ఇచ్చినట్టు. సో అలా అంటూ ఉంటున్నప్పుడు నేను చాలా ఫీల్ అయినప్పుడు రష్మి అనింది అన్నట్టు, సో వాళ్ళు కాదు కదా నీకు డబ్బులు ఇచ్చేది, పేమెంట్ ఇచ్చే వాళ్ళకి ప్రాబ్లం లేనప్పుడు నీకేంటి, నువ్వెందుకు అవన్నీ పట్టించుకుంటున్నావు, అసలు కామెంట్స్ ఎందుకు చదువుతున్నావు, నువ్వు నన్ను ఎన్నిసార్లు ఎన్ని మాటలు అంటారు, నేను ఒక అమ్మాయిని అయినా కూడా నేను తీసుకొని పోవట్లేదా, నువ్వు అలా ప్రతి ఒక్క మాట పట్టించుకుంటే నువ్వు ముందుకెళ్ళలేవు అని. నాకు కరెక్ట్ అనిపించింది ఆ మాట, కరెక్టే కదా, ఒక అమ్మాయిని ఎన్ని మాటలు అంటూ ఉంటారు, చేసే కామెంట్లు చేస్తూనే ఉంటారు, అన్నీ పట్టించుకుంటుంటే మనం ముందుకు వెళ్ళలేం కదా అని చెప్పేసి. సో ఆ ఫ్రెండ్షిప్ ఇద్దరితో. అండ్ అనసూయ గారి విషయానికి వస్తే పర్టికులర్లీ మీరు కూడా ఆ జబర్దస్త్ స్టేజ్ మీదే అలా ఎదుగుతూ వచ్చారు కాబట్టి ఇద్దరు కూడా యాజ్ అ యాంకర్గా చూస్తూ ఉండి అనసూయ గారిని వెన్ షీ బికమ్ యాక్ట్రెస్, తను యాక్ట్రెస్ అయినప్పుడు ఆ వేరియేషన్ అది ఎలా అనిపించిందండి, ఎస్పెషల్లీ రంగమ్మత్తగా? టోటల్గా అసలు రంగస్థలం మూవీ చూస్తున్నప్పుడు అనసూయ అనే మైండ్లోకే రాలేదు. అనసూయ మాతో పాటు యాంకరింగ్ చేస్తుంది, జబర్దస్త్లో ఉంటుంది అనే ఫీలింగే రాలేదు. టోటల్లీ షీ వాస్ రంగమ్మత్త, ఆ సినిమాలో క్యారెక్టర్ అన్నట్టే చూసాను తప్ప అసలు మన ఫ్రెండ్ కదా అనసూయ కదా అన్న ఫీలింగ్ మైండ్లోకి రాలేదు. అంత డిఫరెంట్ వేరియేషన్ కదా, ఇక్కడ ఉండే యాక్టివ్గా ఉండి మోడర్న్గా ఉండే అనసూయ వేరు, అక్కడ ఒక విలేజ్ గర్ల్ లాగా ఒక రంగమ్మత్త క్యారెక్టర్ వేరు. సో అసలు ఎక్కడ పోలిక రాలేదు మాకు. సో ఆ ఫీలింగే రాలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మా ఫ్రెండ్ కదా అక్కడ చేస్తుంది కదా, అయిపోయిన తర్వాత మంచి పేరు వచ్చిన తర్వాత, సినిమాలో మంచి పేరు వచ్చిన తర్వాత ఇప్పటికీ మేము స్కిట్స్లో మధ్యలో పిలుస్తూ ఉంటాం రంగమ్మత్త అని చెప్పేసి, ఆంటీ అని రంగమ్మత్త అని అలా పిలుస్తూ ఉంటాం అన్నట్టు. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.